షలోం ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. నేను నిన్నటి రోజు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ప్రస్తుతం ఇజ్రాయెల్లో జరుగుతున్న పరిస్థితులను చాలా స్పష్టంగా క్లుప్తంగా వివరించడం జరిగింది. అయితే ఆ వీడియో కామెంట్లలో చాలా మంది ఈ యొక్క మొసాద్ హెడ్ క్వార్టర్స్ గురించి అడుగుతూ ఉంటున్నారు. బ్రదర్, మొసాద్ హెడ్ క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, పేలిపోయాయి అంట కదా, మొత్తం ధ్వంసం అయిపోయాయి అంట కదా అని అడుగుతూ ఉంటున్నారు. అరే ఏంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారు అనేసి నేను యూట్యూబ్లో మన తెలుగు మీడియా ఛానల్ను ఓపెన్ చేశాను. మన తెలుగు మీడియా ఛానల్ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా మొసాద్ హెడ్ క్వార్టర్స్ని పేల్చేసినారు. అంతేకాదు ఒక అడుగు ముందుకు వేసి కూడా మొసాద్ హెడ్ చీఫ్ ని కూడా లేపేసినారు. నిజంగా ఆ న్యూస్ చూసి నాకు చాలా షాక్ అయిపోయింది. అరే ఇంత పెద్ద న్యూస్ మనకు తెలియలేదేంటి, మనం ఎలా మిస్ అయిపోయాము అనేసి నేను వెంటనే టెలవీవ్ లో ఉన్న నా క్లోజ్ ఫ్రెండ్స్ కి కాల్ చేశాను. అంతేకాదు ఆ ఏరియాలో ఉండే కొంతమంది యూదులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఫోన్ చేసి కనుక్కున్నాను, ఏంటి పరిస్థితి ఎలా ఉంది, ఇలా హెడ్ క్వార్టర్స్ పేలిపోయాయంట కదా అనేసి. వాళ్ళు అదేంటి నేమ్యా, మొసాద్ హెడ్ క్వార్టర్స్ పేలిపోవడం ఏంటి, అలాంటిదేం లేదు కదా, ఎవరు చెప్పారు నీకు ఈ విషయము అని వాళ్ళు అడుగుతున్నారు. నేను వెంటనే మరి ఈ న్యూస్ ఎక్కడ నుండి వచ్చింది ఏంటి అనేసి నేషనల్ మీడియా ఛానల్స్ కూడా చెక్ చేశాను. వాళ్ళు కూడా భయంకరంగా ఈ న్యూస్ ని సర్క్యులేట్ చేస్తూ ఉంటున్నారు. అయితే లాస్ట్ కి అర్థమైంది ఏంటి అని అంటే, అల్ జజీరా అనే ఒక న్యూస్ ఛానల్ ఉంది, తీవ్రవాదుల న్యూస్ ఛానల్. ఆ న్యూస్ ని ఆధారం చేసుకుని మన నేషనల్ మీడియా కావచ్చు, మన తెలుగు మీడియా కావచ్చు, భయంకరంగా సర్క్యులేట్ చేసినారు. యాక్చువల్ గా మిసైల్ పడిన మాట వాస్తవమే. ఎక్కడ పడింది? టెలవీవ్ లో, హెర్జిలియాలో పడింది. అంతేకాదు ఇక్కడ గవర్నమెంట్ సంస్థ ఒకటి ఉంటది, ఏంటి అని అంటే మగేన్ దవీద్ అదోమ్ అనేసి. ఈ సంస్థ పని ఏంటి అని అంటే, ఎప్పుడైతే మిసైల్ పడిద్దో వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా క్యాజువాలిటీస్ ఉన్నాయా, ఎవరికైనా దెబ్బలు తాకినాయా అనేసి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. సో నిన్నటి రోజు ఈ యొక్క హెర్జిలియాలో మిసైల్ పడగానే వాళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ చేశారు ఏమని, ఏ క్యాజువాలిటీస్ లేవు, అంతేకాదు ఎవరికి ఇంజరీస్ కూడా అవ్వలేదు అనేసి. వాళ్ళు అంత స్పష్టంగా తెలియజేస్తే మన ఛానల్ మాత్రం మొసాద్ హెడ్ క్వార్టర్స్ పేలిపోయినాయి, మొసాద్ చీఫ్ చనిపోయినాడు అనేసి భయంకరంగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అయితే నేను అప్లోడ్ చేసిన వీడియోలో చాలా మంది బ్రదర్ నిజాలు చెప్పండి అనేసి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. నేను యెరూషలేము నుండి నా కళ్ళారా ఏది చూస్తున్నానో అదే చెప్తున్నాను కదా, వీళ్ళు నిజాలు చెప్పండి అని అంటున్నారు ఏంటి అనేసి కొంత చిరాకు అనిపించింది. కానీ నిన్నటితో నాకు అర్థమైంది వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు అనేసి. ఎందుకు అంటే పబ్లిక్ కి ఏది నిజము ఏది అబద్ధమో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో యుద్ధం గురించి మాట్లాడినట్లయితే యుద్ధము నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒకటి పెద్దగానే సంభవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ట్రంప్ గారు, నెతన్యాహు గారు ఒకే మాట మాట్లాడుతూ ఉంటున్నారు, ఏంటి అని అంటే ఈ యొక్క ఇరాన్ రాజధాని అయిన టెహరాన్ ను కంప్లీట్ గా ఖాళీ చేయండి అనేసి. ఇరాన్ నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య, తన సొంత ప్రజల మధ్య ఈ యొక్క మిసైల్ ప్రొజెక్టర్స్ ని పెట్టేసి ఈ యొక్క ఇజ్రాయెల్లోని స్కూల్స్ ని, అటు తర్వాత రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ని టార్గెట్ చేస్తూ జనాలను చంపుతా ఉంటుంటే, ఇజ్రాయెల్ మాత్రము ప్రజలందరినీ వెకేట్ చేపించి అక్కడ టెహరాన్ లో ఉన్న ఇరాన్ దేశస్తులందరినీ ఖాళీ చేయించి అప్పుడు అటాక్ చేస్తుంది. సో ఇది ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య ఉన్న తేడా. అంతేకాదు ఐడిఎఫ్ స్పోక్స్ పర్సన్ కూడా ఒక విషయం చాలా స్పష్టం చేయడం జరిగింది ఈ యొక్క ఆర్మీతో మాట్లాడుతూ, నెక్స్ట్ 2 weeks మనం చాలా భయంకరంగా దాడులు చేయబోతున్నాము అనేసి. అయితే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఆర్మీ 40% ఆఫ్ ఇరానియన్ మిసైల్ ప్రొజెక్టర్స్ ని ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాదు కొన్ని ప్రాముఖ్యమైన అణుస్థావరాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో కమ్మింగ్ నెక్స్ట్ 2 weeks లో మిగతా అణుస్థావరాలను, మిగతా ఈ యొక్క మిసైల్ ప్రొజెక్టర్స్ ను కూడా ధ్వంసం చేయడానికి రెడీ అవుతున్నారు. ట్రంప్ గారు కూడా తన ట్రూత్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కొన్ని విషయాలను చాలా స్పష్టం చేశారు. ఏంటి అని అంటే ఈ యొక్క ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్ అనేది కంప్లీట్ గా మా చేతుల్లో ఉంది అని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంతేకాదు ఆయన ఏమన్నాడు అనంటే, ఈ యొక్క ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడున్నాడో, ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు, అతనిని ప్రస్తుతానికి చంపే ఉద్దేశం మాకు లేదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. సో ప్రస్తుతానికి చంపే ఉద్దేశం లేదు అని అన్నాడు, కానీ ఇండైరెక్ట్ గా చంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని స్పష్టం చేయడం జరిగింది. యాక్చువల్ గా ఈ యుద్ధం జరగడానికంటే ముందు ట్రంప్ గారు ఇరాన్ కి 60 days టైం ఇవ్వడం జరిగింది. ఇజ్రాయెల్ తోటి మీరు ఒక డీల్ కుదుర్చుకోండి అని ఇరాన్ కి 60 days టైం ఇచ్చాడు. అయితే ఆ 60 days ని ఇరాన్ వాళ్ళు చాలా లైట్ తీసుకున్నారు, ఆయన ఇలాగే మాట్లాడతారులే అనేసి. అయితే ఆ 60 రోజుల గడువు ముగియడం తోటి 61వ రోజే ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు
ట్రంప్ గారు ఇజ్రాయెల్ అటాక్ కి నాకు సంబంధం లేదు అని అన్నారు, కానీ ప్రస్తుతం అయితే స్వయాన ఆయనే రంగంలోకి దిగినట్టుగా కనబడుతూ ఉన్నది. నిన్నటి రోజు ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి 30 మిసైల్స్ ని లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అంటా ఉంటున్నారు మేము కూడా యుద్ధానికి సిద్ధము అనేసి. అంతేకాదు ట్రంప్ గారు, నెతన్యాహు గారు కూడా ప్రస్తుతం జరుగుతున్న విషయాలను గురించి వారు ఫోన్ లో సంభాషించుకోవడం జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఇరాన్ గనక కాంప్రమైజ్ కి రాకపోతే మాత్రం చాలా పెద్ద ఎత్తున యుద్ధం జరిగే అవకాశాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో మనం ఇజ్రాయెల్ దేశం కొరకు మాత్రమే కాకుండా ఇరాన్ లోని అమాయక ప్రజల నిమిత్తం కూడా మనం అందరం ప్రార్థన చేద్దాం. ఎందుకు అనంటే ఇరాన్ ప్రజలు ఆల్రెడీ ఈ యొక్క ప్రభుత్వం చేత కంప్లీట్ గా విసిగిపోయి ఉన్నారు. ఇప్పటికే వారు భయంకరంగా హింసింపబడుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అనంటే ఇజ్రాయెల్ అటాక్ చేస్తూ ఉంటుంటే వాళ్ళు భయంకరంగా సంబరాలు చేసుకుంటా ఉంటున్నారు. సో కాబట్టి ఈ యొక్క యుద్ధం వలన మరి ఇరానీయుల ప్రాణాలు కూడా పోకుండా దేవుడు వారిని కూడా సంరక్షించులావున వారి విడుదల కొరకు, వారి యొక్క క్షేమం కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. యాక్చువల్ గా ఈ యొక్క మిసైల్ అటాక్స్ వలన మాకు కూడా నైట్ అంత ప్రాపర్ గా నిద్ర ఉండట్లేదు. ఎందుకనంటే మాకు నిన్న యెరూషలేంలో నేనున్న ప్లేస్ లో 2 సార్లు సైరన్ రావడం జరిగింది. మంచిగా అలా నిద్ర పడుతుందన్న టైంలో సైరన్ వస్తుంది, పరిగెత్తుకుంటూ బాంబ్ షెల్టర్కి వెళ్ళిపోతాం. అక్కడ కొద్దిసేపు అలా ఉండి మళ్ళీ సేఫ్ అనగానే బయటకు వస్తూ ఉంటుంటాం. మళ్ళీ నిద్ర పడుతున్న టైంలో మళ్ళా సైరన్ మోగుతుంటది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంటాం. సో అలా నిద్ర లేకపోవడం వల్ల, కొంత టైర్డ్ అయిపోవడం వలన వీడియోలు అప్లోడ్ చేయడం కొంత లేట్ అవుతా ఉంది. మీరు ఇక్కడ ఇజ్రాయెల్ దేశానికి చేయవలసిన సహాయం ఏంటి అని అంటే ప్రజలు నిజాన్ని తెలుసుకునే నిమిత్తం తప్పకుండా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. క్రైస్తవులందరూ తప్పకుండా ఇజ్రాయెల్ దేశం నిమిత్తం, ఇరాన్ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయడానికి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.